హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎర్రమల్లెలు అనే ఒక నవలకి సంబంధించి నేను ఆ రైటర్ తో డిస్కస్ చేసి ఆ వీడియో లింక్ ని చాలా మందికి షేర్ చేసినప్పుడు అందులో కొంతమంది ఎట్లా రెస్పాండ్ అయ్యారంటే, సెక్స్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో ఏం అవసరం, అయినా అసలు ఈ కాలం పిల్లలకి సెక్స్ గురించి మనం ఎడ్యుకేట్ చేసే అవసరం ఉందా, సెక్స్ ఎడ్యుకేషన్ గురించిన అవేర్నెస్ ఇచ్చేంత అంత వెనుకబడి ఏం లేదు, ఈ పిల్లలు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఆ కనీసం 12 ఏళ్ళు కూడా ఉండవు కానీ వాళ్ళ చేతుల్లో మొబైల్స్ ఉంటాయి. వాళ్ళు జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కూడా రీల్స్ రూపంలో వాళ్ళకి సెక్స్ అనేది, అంటే సెక్స్ కి సంబంధించినటువంటి ప్రొవోకింగ్ థింగ్స్ అన్ని కూడా దొరుకుతానే ఉన్నాయి. సెమీ సెక్స్ లాగా అయిపోయింది అది. ఈ ఇన్స్టా అనేది ఒక బూతు యాప్ లాగా అయిపోయింది. సో వీటి వల్ల పిల్లలకి అన్ని తెలుస్తున్నాయి. పర్టికులర్ గా నువ్వు కూర్చోబెట్టి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పే అవసరమే లేదని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు కావాలి, మరీ ముఖ్యంగా మన ఇండియన్స్ కి ఎందుకు కావాలి అన్నది నేను చెప్తా. కొంచెం నొచ్చుకుంటారేమో కానీ మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ చాలా పోర్ గా ఉంది. 12th క్లాస్ వరకు, 12th స్టాండర్డ్ వరకు ఉండేటటువంటి ఫౌండేషన్ సరిగ్గా లేదు. మనం తీసుకుంటున్నటువంటి ఎడ్యుకేషనే కరెక్ట్ గా లేదు, మంచి స్టాండర్డ్స్ లేవు. అందుకనే మన ఇండియా నుంచి వేరే దేశం వెళ్ళినటువంటి విద్యార్థులకి సంబంధించినటువంటి ఐక్యూ లెవెల్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఫౌండేషన్ అనేది అంత ప్రాపర్ గా లేదు. ఈ విషయం ఎన్నో రిపోర్ట్స్ కూడా తేల్చినాయి మనకి, ఎన్నో రీసెర్చ్ రిపోర్ట్స్. అయితే ఈ నేపథ్యంలో మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో 6th నుంచి 10th మధ్య అడాల్సన్స్ గురించి, రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఉంటది. మరీ ముఖ్యంగా 7th క్లాస్ లో అడాల్సన్స్ గురించి ఉంటే 10th క్లాస్ లో రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే 10th క్లాస్ బయో సైన్స్ బుక్ లో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క సిస్టమ్ గురించి ఉంటది. అందులో రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది దాదాపు లాస్ట్ కి ఇస్తారు అనుకుంటా. సో ఆ లెసన్స్ చెప్పేటప్పుడు అమ్మాయిల్ని సపరేట్ గా, అబ్బాయిల్ని సపరేట్ గా కూర్చోబెట్టి మనం ఆ లెసన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మన టీచర్స్ అందరూ కూడా. అంతేకాదు మనకి ఇక్కడ ఇంకొక ఆఫర్ కూడా ఉంది. ఏంటంటే ఆ లెసన్స్ చెప్తున్నారంటే చెప్తున్నారు, అమ్మాయిలను సపరేట్ గా కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి అమ్మాయిలదే చెప్తారు, అందులో కూడా ఎంత చెప్పాలనో అంతే చెప్తారు. ఆ ఎంత చెప్పాలో అంత అన్నది ఏందో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అబ్బాయిని కూర్చోబెడతారు, అబ్బాయిల రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కూడా ఎంత చెప్పాలో అంతే చెప్తారు, ఇక మిగతాది వదిలేస్తారు. సో ఇక్కడ వీళ్ళు కంప్లీట్ గా చెప్తలేరు అసలు ఎందుకు ఈ ఆర్గాన్స్ ఉన్నాయి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, ఒకవేళ ఫంక్షనింగ్ ఏదైనప్పటికీ కూడా వాటికి సంబంధించి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏ అవేర్నెస్, బేసిక్ అవేర్నెస్ మనకి ఏముండాలి అనే విషయాలు టీచర్స్ పిల్లలకి కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇదే నేపథ్యంలో మనం ఒకవేళ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల్ని కానీ లేకపోతే నిపుణులను అడిగినట్టయితే మిక్స్డ్ జెండర్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవసరమా కాదా అంటే వాళ్ళు ఖచ్చితంగా అవసరం అని చెప్తారు. మరీ ముఖ్యంగా ఇండియన్ పిల్లలకి ఎందుకు మిక్స్డ్ జెండర్ సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం అన్నది కూడా నేను ఖచ్చితంగా గమనించినటువంటి ఎన్నో కేస్ స్టడీలని బట్టి చాలా స్ట్రాంగ్ గా చెప్తా. ఆడపిల్లల్ని సపరేట్ గా, మగ పిల్లల్ని సపరేట్ గా కూర్చోబెట్టి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కాదు. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే కంబైన్డ్ గా మిక్స్డ్ జెండర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే ఇంక్లూజివ్ గా వీళ్ళ బాడీ గురించి వీళ్ళకి, వీళ్ళ బాడీ గురించి వీళ్ళకి, ఎవరి బాడీ గురించి వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తాయి, ఎందుకు హార్మోనల్ బ్యాలెన్సింగ్ ఏంటి, లేకపోతే ఈ సెక్స్ కి సంబంధించినటువంటి థింగ్స్ అన్నింటిలో అసలు ఈ సెక్స్ కి సంబంధించి కన్సెంట్ ఎందుకు ఉండాలి, లేకపోతే మనకి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం అప్రోచ్ అయ్యే విధానంలో డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అసలు అబ్బాయిలే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, అమ్మాయిలే వెళ్ళాలా, లేకపోతే పిల్లల్ని కనే విషయంలో కేవలం అమ్మాయిల లోపమే ఉంటుందా, అబ్బాయిల లోపం కూడా ఉంటుందా, లేదు మనకి ఆడపిల్లనే పుడుతుంది కంటిన్యూస్ గా అంటే రిపీటెడ్ గా ఆడపిల్లల్ని మనం కంటున్నాం అంటే అది ముమ్మాటికి ఆడదాం తప్పే అని మనం అర్థం చేసుకుంటాం, తల్లి తప్పే అని కాదు, అందులో తండ్రి భాగస్వామ్యమే ఉంటది అని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్ థింగ్స్ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంటది. అయితే ఇక్కడ నేను టీచర్స్ ని కూడా తప్పు పడదామంటే ఏమవుతుంది, టీచర్స్ కి ఫస్ట్ ట్రైన్ చేసే వాళ్ళు మన దగ్గర లేరు. ఆ టీచర్స్ కి పిల్లలందరినీ కూర్చోబెట్టి చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఆ అప్రోచ్ అనేది టీచర్స్ కి తెలియదు, ఆ టీచింగ్ మెథడాలజీ అనేది టీచర్స్ కి తెలియదు. ఎందుకంటే వాళ్ళని కూడా విడివిడిగానే కూర్చోబెట్టి చెప్పిరు. అండ్ మోర్ ఓవర్ మన టీచర్స్ అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా, వాళ్ళ ఐడియాలజికల్లీ చాలా కుంచిత స్వభావంతో ఉంటున్నారు సెక్స్ అనే విషయంలో ఈ రోజుకి కూడా. కాబట్టి వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళ పిల్లలకి అదే మంచిదని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఆబ్వియస్ గా. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు తప్పు లేకపోయినా కానీ అది ఇండైరెక్ట్ గా పిల్లల మీదే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
అయితే స్కూల్ ఏజ్ లో పిల్లల్ని దూరం దూరం పెట్టి చెప్పినా, విడివిడిగా పెట్టి చెప్పినా, సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి శారీరక మార్పుల వల్ల శరీరం ఏదో కోరుకుంటుంది అనే ఒక రకమైన ఫీలింగ్స్ వల్ల వాళ్ళది వాళ్ళు సెక్స్ ని అంటే సెక్స్ ఎడ్యుకేషన్ ని తెలుసుకుంటారు అని కూడా చాలా మంది రెస్పాండ్ అయినారు నాకు నిన్న. అయితే దాని గురించి మాట్లాడుకోవాలంటే, నేను కేవలం గత సంవత్సర కాలంలో ముగ్గురు వ్యక్తులు అంటే 3 జంటలు విడిపోవటాన్ని చూసా. లీగల్ గా వాళ్ళు ఎంతో స్ట్రగుల్ చేసి ఆ వివాహ బంధం నుంచి బయటపడటాన్ని చూసిన స్వయంగా నేనే. వాళ్ళ మధ్య అందులో 2 కేసెస్ మధ్య నేనే ఉన్నా. అయితే అక్కడ విషయం ఏంటంటే, అమ్మాయికి అబ్బాయితో మాట్లాడనివ్వకుండా, అబ్బాయిల దగ్గర తిరగకుండా, కనీసం అసలు ఆమెకి ఎడ్యుకేషన్ కూడా పైన ఏదో ఆ పిల్ల నాకు పుట్టింది, నా కొడుకుని చదివిస్తున్నా కాబట్టి ఆమెను కూడా చదివించాలనే మొక్కుబడిగా చదివించిన చదువు వల్ల కానివ్వండి, లేకపోతే నువ్వు సినిమాలకు వెళ్ళాలన్నా, షికార్లకు వెళ్ళాలన్నా, ఏదైనా ఉంటే తర్వాత నీ జీవితం నీ చేతిలోకి వచ్చినాక చూసుకో, ప్రస్తుతం నువ్వు మా అండర్లు ఉన్నావు కాబట్టి, నువ్వు మా దగ్గర ఉన్నప్పుడు నీవు ఏ తప్పు చేసినా మా పరువు పోతుంది, మా మీద ఆ భారం పడుతుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏం చేయడానికి లేదు, నీ జీవితం ఇప్పుడు నీకు నచ్చినట్టుగా ఉండదు, రేపు నువ్వేమైనా చేసుకోవాలని చెప్పేసి పెళ్లి తర్వాత ఆమె ఎట్లయినా ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి తల్లిదండ్రులు పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు. పాపం ఆ పిల్లకి అసలు పెళ్ళయ్యాక ఏం చేయాలో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నైట్ అంటే ఏంటో తెలీదు, సెక్స్ అంటే ఏంటో తెలీదు. అందరికీ తెలిసి ఉండాలని లేదు కదా, చాలా అపోహలు ఉంటాయి. సెక్స్ అనేది అందరికీ ఒకే తీరు కూడా కాదు. సో అట్లాంటి చాలా మంది అమ్మాయిలు డైరెక్ట్ గా పెళ్లి చేసేసి సంసార సాగరంలో పడేస్తే వాళ్ళకి ఏది ఏంటి అన్నది తెలియక వాళ్ళు కొంచెం దూరంగా ఉండడమో లేకపోతే భయపడడమో ఇలా జరుగుతుంది. అటు అబ్బాయిలకి కూడా కొంతవరకు ఈ లైఫ్ స్టైల్ మారటం వల్ల కానివ్వండి, లేకపోతే మన వాతావరణంలో మార్పులు గాని, మనకి అంత లైఫ్ స్టైల్ చక్కగా ఉండకపోవటం వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య పరిస్థితులు, ఎన్నో రకాల అనారోగ్య పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఒక పురుషుడికి సంబంధించిన రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా అంత పనితీరుగా లేకపోవటం వల్ల కావచ్చు, లేకపోతే ఆ అబ్బాయికి సంబంధించి జెనైటల్ ఆర్గన్స్ విషయంలో ఏదైనా ఉండవచ్చు, ఇష్యూ ఉండవచ్చు, ఇట్లా ఎన్నో మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు. కానీ పోనీ వాళ్ళెవరినైనా అడుగుదామన్నా వాళ్ళకి ఫస్ట్ నుంచి అసలు ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని తెలీదు. అసలు ఆ అమ్మాయికి నొప్పి వస్తుందంటే ఎందుకు నొప్పి వస్తుందో తెలీదు. లేకపోతే ఏ విషయాల మీద కూడా కనీస అవగాహన లేకుండా కేవలం పెళ్లి చేశారు కాబట్టి సో ఇప్పుడు మీరు గదిలోకి వెళ్ళాలి, మీరు ఆ తర్వాత ఏం చేస్తారో మాకు తెలీదు, బయటకు మాత్రం మాకు ఒక అవుట్కమ్ రావాలి, ఒక బేబీ రావాలని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద రుద్దబడటం వల్ల కూడా అటు మగపిల్లలు కానీ ఇటు ఆడపిల్లలు కానీ వాళ్ళ ఓన్ సిస్టమ్స్ కి సంబంధించి అసలు వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది అన్న అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇంకా మీరు అంటున్నారు మాట్లాడితే చాలు, ఇన్స్టాగ్రామ్ లాంటి ఉంది, డిజిటల్ యుగం ఇది, ఎన్నో యాప్స్ ఉన్నాయి అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి, సెక్స్ కి సంబంధించిన ఎన్నో వీడియోస్ దొరుకుతున్నాయి, బూత్ వీడియోలు ఉన్నాయి. అసలు ఈ ప్రపంచంలో ఇట్లా స్క్రోల్ చేస్తే చాలు చాలా దారుణమైన బూత్ వీడియోస్ వస్తున్నాయి. ఇవన్నీ చూసినోడు కూడా ఈ కాలంలో కూడా సెక్స్ అంటే ఏందో తెలియనోడు ఉంటాడా, సెక్స్ ఎడ్యుకేషన్ లేనోడు ఉంటాడా, ఇప్పుడు ప్రత్యేకంగా సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా అని చెప్పేసి అంటున్నారు. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తా, మీకు సెక్స్ కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ డిఫాల్ట్ ఉండి ఉండవచ్చు. అట్లానే ఈ కాలంలో పిల్లలంతా అడ్వాన్స్డ్ గా ఉన్నారు కాబట్టి ఆ పిల్లలందరికీ కూడా సెక్స్ ఎడ్యుకేషన్, సెక్స్ కి సంబంధించిన అవేర్నెస్ డిఫాల్ట్ గా ఉంటదనో, లేకపోతే చేతిలో ఉన్న గ్యాడ్జెట్స్ వల్ల, వెబ్సైట్స్ వల్ల, పోర్నోగ్రఫీ వల్ల వస్తుందో అని అనుకుంటే దయచేసి మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మీ అజ్ఞానానికి ఒక పెద్ద నమస్కారం. ఎందుకంటే పోర్న్ సైటుల్లో చూపించేది అది పూర్తిగా వేరే కేసెస్. అవి ఫ్యాంటసీస్ అవ్వచ్చు, అసలు ఆ మైనర్ అమ్మాయిలు ఉండొచ్చు, చిన్న చిన్న పిల్లల దగ్గర వాళ్ళు వాళ్ళ కామాన్ని అసలు చాలా దారుణంగా క్యాష్ చేసుకునే పనిని మీరు తీసుకొచ్చి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అది ముమ్మాటికి తప్పవుతుంది. పోర్నోగ్రఫీలో ఉంటున్నటువంటి వీడియోలను చూసి సెక్స్ ఏంటో తెలుసుకో, ఆ సిస్టమ్స్ గురించి నువ్వు అర్థం చేసుకో, నీ బాడీని ఏం అవ్వాలి, అసలు నీ బాడీకి ఏం కావాలన్న నువ్వు వీడియోస్ చూసి తెలుసుకో అంటే అది కాదు పద్ధతి. సో ఇవన్నీ జరగకూడదు అన్నా గానీ, లేకపోతే పోర్నోగ్రఫీ నుంచి ప్రభావితమై ఇంట్లలో ఉన్నటువంటి భార్యల్ని భర్తలు హింసించడమో, భర్తల్ని భార్యలు హింసించడమో చేయకుండా చాలా హెల్దీగా సెక్స్ లైఫ్ అనేది లీడ్ అవ్వాలంటే ఖచ్చితంగా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కేవలం ఒక సెక్స్ లైఫ్ కోసమే కాదు, వాళ్ళ కంప్లీట్ లైఫ్ కోసం కూడా అవసరం. దీన్ని మీరు సడన్ గా ఏ వెబ్సైట్లోనో చూసుకోండి అని అంటే కుదరదు. మనలాంటి కన్జర్వేటివ్ ఇండియన్ సొసైటీలో హాస్పిటల్ కి వెళ్ళి
సెక్స్ ఎడ్యుకేషన్ ని తీసుకుందామన్నా పెళ్ళయ్యాక ఎవరు ముందుకు రారు. ఏ అబ్బాయి కూడా పిల్లలు పుట్టకపోతే వెళ్ళి నేను హాస్పిటల్లో నాకు నేనుగా చూయించుకుంటా అనే ఉదారమైన మనుషులు కూడా చాలా అరుదుగుంటారు. ఎందుకంటే సమాజమే ఇట్లా నిర్మాణమై ఉంది. సో ఈ నేపథ్యంలో చిన్న చిన్న పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఒక 13 సంవత్సరాలు వచ్చినాయి, 15 సంవత్సరాలు వచ్చినాయి, 12 ఏళ్ళు వచ్చినాయి, కొంచెం ఆలోచిస్తారు అన్నప్పుడు వాళ్ళ వయస్సుకు బట్టి వాళ్ళని కలిపే చెప్పాలి. అమ్మాయిలను వేరు అబ్బాయిలను వేరు కాకుండా. అట్లా అయితేనే కదా ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది. స్త్రీ సమస్యలు పురుషుడికి తెలియకుండా, పురుషుడి సమస్యలు స్త్రీకి తెలియకుండా వాళ్ళిద్దరూ కలిసి సంసారం చేసుకోవాలంటే ఈమెకు వచ్చే నొప్పి ఆయనకు తెలియదు, ఆయనకున్న సమస్య ఈమెకు అర్థం కాదు. అట్లాంటప్పుడు ఎంతసేపు నా మొగుడు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటూ, ఈమె నా భార్య నన్ను అర్థం చేసుకోండు అనుకుంటూ ఇతడు అంటే ఎట్లా మరి ఆ తర్వాత ముందుకెళ్ళేది? హాస్పిటల్ కి వెళ్ళలేరు. ఆ ఏజ్ లో సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకుందామంటే ఇచ్చేవాళ్ళు కూడా చాలా దారుణంగా చూస్తారు. సో సెన్సిటైజ్ చేయాల్సిన ఇట్లాంటి అంశం మీద మనం పిల్లలు పోర్నోగ్రఫీ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అన్ని బూతు వీడియోలే కదా అని చెప్పేసి చేతులు దులుపుకోవడం అన్నది కరెక్ట్ కాదు. వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని బద్దలు కొట్టి పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే వాళ్ళు దారుణమైనటువంటి ఉచ్చులో పడతారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఈ రోజు మనం రేషియో తీసుకుంటే కూడా పెళ్ళైన తర్వాత సంవత్సరం లోపు పిల్లలు కంటున్న వారిలో వాళ్ళ శాతం తీసుకుంటే చాలా తక్కువ ఉంటది. పిల్లలు కలగని వాళ్ళ శాతం తీస్తే అందులో చాలా రకాల అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏదైనా ఉంది దాని బ్యాక్గ్రౌండ్ లో ఒక కారణం అంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటమే. ఎందుకంటే పోర్నోగ్రఫీలో చూపిస్తున్నటువంటి ఫ్యాంటసీసే సెక్స్, అసలైన సెక్స్ అదే అంతే. లేకపోతే దానికి మించి ఇంకే సమస్యలు ఉండవు. అంటే పోర్నోగ్రఫీ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఇవన్నీ రొమాంటిసైజ్డ్ సెక్స్ చూపిస్తాయి, లేకపోతే సెక్స్ యొక్క పద్ధతుల్ని చూపిస్తాయేమో పరిమితంగా. కానీ ఆ అపరిమితమైన నాలెడ్జ్ అనేది సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏ కోశాన కూడా హెల్ప్ అవ్వదు. అంతేకాకుండా పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తుంది. వీళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతున్నారు సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అనేది ఇక్కడ ముఖ్యం. ఆ ముఖ్యమైనటువంటి ఆ సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అప్రోచ్ అనేది ఖచ్చితంగా సైంటిఫిక్ గా తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు లేదా నిపుణులు చేస్తే ఆ పిల్లలు ఆ సైటుల మీద ఇంకా వేటి మీదను తప్పుదోవ పట్టకుండా వాళ్ళు చాలా హెల్దీగా సెక్స్ ఎడ్యుకేషన్ ని తీసుకుంటారు. ఆ దానికి సంబంధించి కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేయకుండా ఉంటారు. కాబట్టి ఏదైనా ఉంటే ప్రొఫెషనల్స్ ని అడిగి మాట్లాడుకోండి తప్పిస్తే మీది మీరు బూతులు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, అడ్వాన్స్డ్ సొసైటీ, ఏ బాడీ గురించి వాళ్ళకి తెలియదా అనేటివి మాత్రం చెప్పకండి. తెలియకుండా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజు ఫీమేల్ మాస్టర్బేషన్ గురించి తెలియని ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్లనే కనీసం సెక్స్ కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండానే తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఏమో ఆ తల్లులు పిల్లల్ని కానీ 50-60 సంవత్సరాలు కూడా దాటి వాళ్ళు కూడా చనిపోయిన తల్లులు ఉన్నారేమో. సో ఇట్స్ నెవర్ బి టూ లేట్ టు లెర్న్ సంథింగ్ న్యూ విచ్ ఇస్ ఇంపార్టెంట్ యాజ్ వెల్.